తమిళనాడు చరిత్రలోనే ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ రాజకీయ సభ 39 మంది ప్రాణాలను మింగింది. ప్రచార సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో అభం శుభం తెలియని 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతే 16 మంది మహిళలు బలైపోయారు. ఇంకా దాదాపుగా 50 మంది ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇదంతా కోలీవుడ్ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ప్రచార సభ సందర్భంగా చోటు చేసుకున్న పెను విషాదం. రాత్రి 7:30 గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు దగ్గరగా వచ్చేందుకు చాలా మంది ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్పృహ తప్పిన పడిపోయినటువంటి వారి దగ్గర నుండి కనీసం అంబులెన్స్ కూడా చేరుకోలేని పరిస్థితి ఉండడంతో జనాలు ఉన్న చోట పిట్టల్లా రాలిపోయారు. ఇక ఈ ఘటనలో మొత్తం 38 మంది మరణించినట్టుగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల రోదనతో హృదయ విదారకం అక్కడ పరిస్థితిగా మారింది. ఓ వ్యక్తి సభలో ప్రాణాలు కోల్పోయిన తన బిడ్డ శవాన్ని తీసుకుని టీవీకే పార్టీ నేతలను తన బిడ్డను తిరిగి ఇవ్వగలరా అని ప్రశ్నించిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుండగా నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ ఇప్పటి నుండే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13 నుండి రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం నాడు నమక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టిన విజయ్ రాక కోసం కార్యకర్తలు, అభిమానులు 6 గంటలకు పైగా ఎదురు చూస్తుండగా విజయ్ ఎటకేలకు ప్రత్యేక బస్సులో వచ్చి దానిపై నుండి ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో జనసమూహం పెద్ద ఎత్తున పెరిగిపోయి అదుపు తప్పింది. అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కార్యకర్తలు నిర్వాహకులను అప్రమత్తం చేయడంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అన్ని వేల మంది జనాన్ని దాటుకొని అంబులెన్స్లు రావడం కష్టమైంది. గాయపడిన వారిని అతి కష్టం మీద దవాఖానాకు తరలించారు. ఇంతలో ఓ 9 ఏళ్ల బాలిక కనిపించడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు రోధిస్తూ వెతకడం మొదలుపెట్టారు. దీంతో అక్కడి ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇక ఇలా ఉంటే అప్పటికే గంటల కొద్దీ ఎండలో వేచి ఉన్న ప్రజలను చూసి విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి బస్సుపై నుండి వాటర్ బాటిల్స్ని వారిపైకి విసిరారు. బస్సు వైపు దూసుకురావడానికి అభిమానులు కొందరు ప్రయత్నించడంతో అక్కడ కూడా గందరగోళం ఏర్పడింది. జనాన్ని కంట్రోల్ చేయాలంటూ విజయ్ పదే భద్రతా సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. సంఘటన సమాచారం అందినటువంటి వెంటనే కరూర్ జిల్లా కలెక్టర్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినట్లుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ నివేదిక అడిగింది. అయితే గతంలో పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోగా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ సభ ఘటనలో కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తారనే చర్చ మొదలైంది. అయితే ఈ ఘటనపై హీరో విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన హృదయం ముక్కలైందని, చెప్పలేని, భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంలో తాను విలవిలలాడుతున్నట్లును ఆయన తెలియజేశారు. కరూరులో ప్రాణాలు కోల్పోయినటువంటి తన ప్రియమైన సోదరిమణులు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని విజయ్ ట్వీట్లో పేర్కొన్నారు.